దేశంలో విద్యుత్ వాహనాల వాడకం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ గుజరాత్ హన్సల్పూర్ మారుతి సుజుకి మోటార్ ప్లాంట్ లో 2 కీలక ప్రాజెక్టులు ప్రారంభించారు. మారుతి విటారాతో పాటు హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి చేసే తొలి ప్లాంట్ కు జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కీచి ఓనో పాల్గొన్నారు. భారత్ స్వావలంబన సాధించేందుకు ఇదెంతో కీలకమని, ఇక్కడ ఉత్పత్తి చేయనున్న కార్లు 100 దేశాలకు ఎక్స్పోర్ట్ కానున్నాయని ఈ కార్యక్రమానికి ముందు మోడీ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ విటారా తొలి కారు యూకేకి ఎగుమతి కానుంది. తోషిబా, డెన్సో, సుజుకి సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్లాంట్ లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ తయారు కానున్నాయి. దీంతో 80% బ్యాటరీ దేశీయంగా సిద్ధం కానుంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి తన తొలి విద్యుత్ కారు ఈ విటారాను జనవరిలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కారును 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది. తద్వారా భారత్ ను గ్లోబల్ ప్రొడక్షన్ హబ్ గా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ అప్పట్లోనే ఈ విషయం చెప్పారు కూడా. మారుతి సుజుకి ఈ విటారా 2 బ్యాటరీ ఆప్షన్లతో వస్తోందని అన్నారు. భారత్ లో ఈ విటారా తయారీకి 2100 కోట్లు వెచ్చించినట్లుగా చెప్తున్నారు సుజుకి ప్రతినిధులు. తమ ఈవీలో వారికి స్మార్ట్ హోమ్ చార్జర్ ఇన్స్టాలేషన్ సపోర్ట్ ను అందించేలా చెప్పారు. తొలి దశలోనే 100 ప్రధాన నగరాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లు పెడుతున్నట్టు చెప్పారు. ప్రతి 5-10 కిలోమీటర్లకు ఒక మారుతి సుజుకి ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు.